పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఐఎస్ జగన్నాథపురం అని వెస్ట్ గోదావరి ద్వారకా తిరుమల దగ్గర ఉండేటువంటి ఒక నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి విలేజ్ ని కూడా ఆయన పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. అయితే ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యంగా మ్యాజిక్ డ్రైనేజ్ ని ఏర్పాటు చేస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఆ పక్కన ఒక గ్రీన్ కలర్ మ్యాట్ ఒకటి కనిపించింది, ఒక పరదా అనాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ పరదా అనగానే ఒంట్లో వణుకు పుట్టేసేటువంటి పరిస్థితి. అదేంటి, మమ్మల్ని అన్నారు కదా పరదాల పాలన అని చెప్పి, పరదాల పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పి, ఇంకేముంది మరి అదే పర్యటన ఇప్పుడు పరదాల చాటున పవన్ కళ్యాణ్ అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, పరదాల పాలనకి పర్యటనకి చాలా తేడా ఉంటుంది. పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ నిజంగా ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్లో మీరు వెనకాల చూడొచ్చు, ఒక్క చోట మాత్రమే ఏదైతే ఆ మ్యాజిక్ డ్రైనేజీ నమూనాని పెట్టారో దాని వెనక జస్ట్ కొంచెం నీట్గా ఎవరన్నా వస్తే ఫొటోస్ తీసుకోవడానికి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ పెట్టడం జరిగింది. ఒక బోర్డు కూడా ఉంటుంది, అది అంటే ఇంకుడు గుంతని కావచ్చు, ఆ మ్యాజిక్ డ్రైనేజ్ అని తెలియటం కోసం. మిగతా ఎక్కడా కూడా అస్సలు ఎక్కడ ఆ ఊరు మొత్తంలో ఆ పరదా అనేది మాత్రమే ఎక్కడ కనిపిస్తుంది. మీకంటే ఒక పక్క మాత్రమే కనిపిస్తుంది, అంటే పవన్ కళ్యాణ్ గారికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ మొత్తం కూడా మళ్ళీ ఓపెనే ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. ఎస్పెషల్లీ రోడ్ల మీద వెళ్తుంటే మొత్తం ఆపేసి పవన్ కళ్యాణ్ గారిని కొన్ని వాళ్ళ సమస్యలు, ఇబ్బందులు కూడా తెలియజేయడం జరిగింది. మరి అంత అంటే పరదాల చాటును వెళ్తే అలాంటి జనం ఎందుకని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఓకే, కొన్ని ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు నడిచి వచ్చేవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా ఆ ఒక్క దగ్గర తప్ప ఇంకెక్కడా కూడా పరదాలు, వాళ్ళ భాషలో పరదా అనేది ఎక్కడ కనిపించదు. ఇకపోతే పరదా అంటే ఏంటో, పరదాల పర్యటన అవచ్చు, పరదాల పాలన అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే మీకు కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ చాలా క్లారిటీగా వైఎస్ఆర్సీపీ నుంచి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరదాల పాలన ఎలా చేశారో ఒక్కసారి చూడండి. అంటే ఇవన్నీ కూడా ఆయన బయట అంటే రోడ్డు మీద కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, లేదంటే హెలిప్యాడ్ దగ్గర కావచ్చు, లేదా పబ్లిక్ మీటింగ్ దగ్గర కావచ్చు, పొలాల్లో కావచ్చు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయినటువంటి తాడేపల్లి ప్యాలెస్ ముందు కూడా పరదాలు కట్టుకుని మాత్రమే ఆయన పరిపాలన, పర్యటనలు చేశారు. ఎందుకంటే ఆయనకి భయం. అందుకే తాడేపల్లి ప్యాలెస్కి అంత భారీ ఎత్తున ప్రజల సొమ్ము, మన సొమ్ముతో ఆ రేంజ్లో, ఆ భయంతో లోపల ఎవరన్నా రాళ్ళేస్తారేమో, ఇంకొకటి చేస్తారేమో, రేపొద్దున దండయాత్రకు వస్తారేమో, ఆయన చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దారుణాలు అన్ని కాబట్టి ఆయన భయపడి అంత ఎత్తున దాదాపు 15-20 అడుగుల ఎత్తున ఒక రేకుల్ని ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ ఐరన్ గ్రిల్ కూడా పరదాలే కట్టుకున్నారు. ఆయన ఇంటి బయట ఆ రోడ్డు మీద చేసినటువంటి పర్యటనకు కూడా చుట్టూ మూసేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ భయమో నాకైతే అర్థం కాదు. ఎస్పెషలీ ప్రభుత్వ అధికారికంగా ఏదైతే కార్యక్రమాలు చేయాలో అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి బులుగు, గ్రీను, వైట్ వీటికి సంబంధించినటువంటి పరదాలే, ఇంకా వేరేది కూడా కనిపించదు. ఇప్పుడు పోనీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పరదా కట్టారనుకున్నాం, అదే కలర్లో ఉంది, గ్రీన్ కలర్ ఉంది. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్ట, లేదా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్ట, లేదంటే బీజేపీది కాబట్టి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినట్ట, లేదా మజ్లిస్ పార్టీ ఉంది గ్రీన్ కలర్, దానికి సపోర్ట్ చేసినట్ట. అంటే మీరు ఆలోచించుకోవాలి. అక్కడ జస్ట్ ఒక్క చోట అదేంటంటే ఆ నమూనా కనిపించడం కోసం పెట్టిన దానికి మీరు పరదాల పర్యటన అంటే మరి ఇవన్నీ ఏమంటారు? ఇంకొకటి మీకు ఒక ఫోటో చూపిస్తా. రోడ్డు మీద, నడి రోడ్డు మీద షాపులన్నీ మూపిచ్చేసి, మీకు వెనకాల హెయిర్ సెలూన్ కావచ్చు, మెడికల్ స్టోర్ కావచ్చు, చాలానే ఉంటాయి, అవన్నీ కూడా క్లోజ్ చేపిచ్చేసి నడి రోడ్డు మీద మీటింగ్ పెట్టి వాళ్ళ జీవనోపాధికి అడ్డం కలిగించే విధంగా, పొట్ట కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూల పర్యటన చేసినా ఈ పరదాలు అడ్డుచాటునే ఆయన పర్యటన చేసుకుంటూ వచ్చారు. కేవలం కొంతమందిని తీసుకొస్తారు, వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు, ఆ పరదాల లోపలే బయటకు కూడా వెళ్ళేటువంటి. కొన్ని ఫొటోస్ కూడా చూడొచ్చు, ఆయన బస్సులోంచి బయటకు వస్తున్నప్పుడు చుట్టూ పరదాలే ఉంటాయి. ఆయన బస్సు చుట్టూ కూడా పరదాలే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పరదాలు. ఎందుకంటే జనానికి ఆయన కనిపించకూడదు, ఆ బయట జనానికి ఈయన కనిపించకూడదు. ఎందుకంటే ఈయన మరి తిడతారనో, ఏమైనా చేస్తారనో, ఓస్తారనో ఏదైనా కావచ్చు. అందుకే నాకు తెలిసి అంత భయం ఉన్న వ్యక్తే కాబట్టి ప్యాలెస్లు బెంగళూరు, హైదరాబాదు, లేదా
తాడేపల్లి కూడా వదిలేసి బెంగళూరులో ఉంటున్నారు ఆయన ఎక్కువ శాతం. ఇవి ఆఖరికి ఈరోజు ఇది పులివెందుల ఆయన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన జస్ట్ ఒక విజిటింగ్ చేశారు. ఇప్పటికి దాదాపు ఒక 5-6 నెలలు అయి ఉంటుందేమో ఆయన వెళ్ళి, ఆయన కాన్స్టిట్యున్సీ. ఆయన మరి పులివెందులకి ఎమ్మెల్యేనో బెంగళూరుకి ఎమ్మెల్యేనో ఆయనే తీర్చుకోవాలి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు అంటే పేటీఎం బ్యాచ్కి నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా వీళ్ళని ఊరికే అనరు గొర్రెలు అని, ఊరికే ఉత్తునే ఏమన్నా అంటారేంటి? మైండ్ మోకాల్లో కాదు అరికాల్లో ఉంటుంది కదా వీళ్ళకి అర్థం కాదు. ఏది పరదానో ఏది దానికి సంబంధించిన దాన్ని ఏమంటారు, జస్ట్ దాన్ని సీనరీ అంటారు, దాన్ని చూపించడం కోసం మోడిఫికేషన్ అంటారు. ఇది వాళ్ళకి దీనికి దానికి తేడా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని పరదాలే చూశారు కదా, ఇంక ఏ పరదా చూసినా ఏది చూసినా సరే అది పరదా కిందే భయం వేస్తుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి పేరు వింటేనే ఇంక వణిగిపోతుంది. ఏదో రకంగా ఆయన ట్రోల్ చేయాలి, ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన పార్టీని ఆయన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఏదో ఒక రకంగా మసిగూసి మారేడుగా చేయాలి. కానీ ఇది సోషల్ మీడియా జమానా. అంత ఈజీగా మీరు ఏది మడితే అది మాట్లాడేస్తే ప్రజలు మీరు చేసినటువంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి మీ ముఖం మీద కొడతారు. ఇంకా పేటీఎం బ్యాచ్కి వాళ్ళు ఇచ్చేటువంటి 10 రూపాయలు, ఇప్పుడు 2.0 కాబట్టి 20 రూపాయలు ఇస్తున్నట్టున్నారు. ఆ 20 రూపాయల కోసం వీళ్ళ పడే తాపత్రయం, వీళ్ళ పడే బాధ వర్ణాతీతం అని చెప్పాలి. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ పొట్టకూటి కోసం. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టాస్క్ అమ్మనాభూతులు తిట్టమని, ఆఖరికి ఇప్పటికే అమ్మనాభూతులు తిట్టడం వల్లే వాళ్ళ పార్టీ 11కి వెళ్ళిపోయింది. ఇంకా ఇదే బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ పేటీఎం బ్యాచ్తో ఇలాగే మాట్లాడిపిస్తే ఇంకా అయిపోయినట్టే. మీ రాజకీయ జీవితం ఇదే ఈ సంవత్సరంతోనే ఈ ఎలక్షన్తోనే ముగిసిపోతే అందులో ఎటువంటి సందేహం లేదు.